తప్పుడు సమాచారంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను సాక్షి జర్నలిస్ట్ ఉరుకులు పెట్టించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ ఏంటా తప్పుడు సమాచారం, బొత్స సత్యనారాయణ ఆ తప్పుడు సమాచారం వల్ల ఎలా పరిగెత్తాల్సి వచ్చింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. తప్పుడు సమాచారంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని సాక్షి జర్నలిస్టు ఉరికించారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఏం జరిగింది? అంటే ఇప్పుడు మీకు ఒక ప్రెస్ నోట్ వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, మీరు ఏం చేస్తారు? దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని నిజంగా అది ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అంశం అయితే ఒకటికి 2 సార్లు ఆలోచించాక పెడతారు. కానీ అది నిజమా అబద్ధమా అనేది క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు కదా. అందులో మీరు ఒక మామూలు మనిషి కాదు, ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక మంత్రిగా చేశారు కదా, ఒక నాయకుడు మీరు ఒక నియోజకవర్గంలో. అటువంటి మనిషి ఎవడైనా తప్పు చేస్తే దాన్ని మరి ప్రజలు ఊరుకుంటారా? ట్రోల్ చేస్తారా? అందులో సోషల్ మీడియా వచ్చాక మామూలుగా ఉంటుంది ఆ పరిస్థితి. అదే జరిగింది బొత్స సత్యనారాయణకి. ఏదో తొందరపడి చదివాడు, అదేదో రివర్స్ లో అర్థం చేసుకుని ఇంకేముంది మనం తిట్టేయచ్చు టీడీపీ కూటమినని ఓ ప్రెస్ మీట్ పెట్టి ఏకేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అందరూ ఆయన ఎక్కుతున్నారు. అసలు ఏం జరిగింది? ఏమీ లేదయ్యా. అప్పుడు విజయనగరం జిల్లాలో రాముల వారి విగ్రహాలని ధ్వంసం చేశారు కదా ఒక గుళ్ళో. ఆ ధ్వంసం చేశాక ఆ ఒక వ్యక్తి దాన్ని చూశాడు. అతను A2 అంటే సాక్షుల్లో 2వ సాక్షి అతను. అంటే ఇంకొక సాక్షి ఉన్నాడు, ఆ సాక్షి కాకుండా ఈయన ఒక ఆటో డ్రైవర్, ఈయన ఒక సాక్షి. ఈ సాక్షి వెళ్ళి కోర్టులో అవసరమైనప్పుడు వెళ్ళి చెప్పేసి వస్తున్నాడు. వస్తుంటే ఆయనకి ఏదో ఫ్యామిలీలో ఒక కష్టం వచ్చింది. వస్తే ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది ఒక 5 లక్షలు. దాన్ని మన ది గ్రేట్ బొత్స గారు రివర్స్ లో విన్నారు. ఆయన సాక్షి కాదు నిందితుడు అని సాక్షి వాళ్ళు ఇచ్చారో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారో. అంటే రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితుడు అతనికి ప్రభుత్వం ఇప్పుడు సాయం చేసింది అనేటువంటి తప్పుడు సమాచారం వల్ల బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి అబాస్ పాలయ్యారంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఇచ్చారో ఆ ప్రెస్ నోటు, లేకపోతే మరి మీడియా నుంచి వచ్చింది ఆయనకి. వస్తే అక్కడ సాక్షి అని ఉంటే అతని పేరు, ఈయన నిందితుడు అని దాన్ని అర్థం చేసుకున్నాడు. సో A2 నిందితుడిగా ఉన్నవాడికి ప్రభుత్వం సాయం చేసేసింది, 5 లక్షలు ఇచ్చేసింది ప్రభుత్వం సొమ్ము. అలా ఎలా ఇస్తారు? పవన్ కళ్యాణ్ ఏమో నేను సనాతన ధర్మాన్ని నేను కాపాడుతానంటాడు కదా, మరి ఇప్పుడు ఇది సనాతన ధర్మమా? మరి దీనికి ఏం సమాధానం చెప్తాడు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాడు. దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రభుత్వం ఎలా ఆర్థిక సాయం చేస్తుంది అంటూ కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. కానీ నిజాలు వేరు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళకి ప్రభుత్వం వెళ్ళి 5 లక్షలు ఇచ్చేస్తుందయ్యా. ఇంకొక విషయం, సరే ఏదైనా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా విచారణ చేసుకోవాలిగా, వైసీపీ వాళ్ళు కూడా. ఆయన విజయనగరం ఆయనకి వాళ్ళే కదా, వివరాలు తెలుసుకోడా? అసలు ఎవరు చేశారు, ఎవరి హయాంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నిజంగా ఇతను నిందితుడా సాక్షి అని తెలుసుకోవాలిగా. కాబట్టి అతను చేసిన తప్పుకి ఇవాళ మొహం ఎక్కడ పెట్టుకోవాలో బొత్సకు తెలియట్లా. ఇవాళ టీడీపీ సోషల్ మీడియా ఏకుతుంది. ఎందుకంటే అనిత కూడా ఊరుకోవట్లే, హోంమంత్రి అనిత కూడా. మీరు ఇలాగా చేస్తారు మీరు అంటే మీకు సాక్షికి నిందితుడికి తేడా తెలీదా? నిజంగా అతను నిందితుడైతే ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది? ఒక జర్నలిస్ట్ ఇచ్చినటువంటి సమాచారం, అది కూడా తప్పుడు సమాచారంతో మీరు అసలు ఎలా ప్రెస్ మీట్ పెడతారు, ఎలా ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తారు, ఎలా సాక్షిని నిందితుడిని చేస్తారు అంటూ కూడా ఎంతో మంది నెటిజన్లు అయితే ఈరోజు బొత్స సత్యనారాయణ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఆడుకుంటున్నారు, ప్రశ్నించట్లా. కాబట్టి ఇవాళ అంటే సాక్షి మీడియానే ఇచ్చి ఉంటుందిగా, ఇలాంటి సమాచారాలు ఇచ్చేది వాళ్లే కదా. ది గ్రేట్ సాక్షి తిమ్మిని బెమ్మిని చేయడం, బెమ్మిని తిమ్మిని చేయడం వాళ్ళ పని. అసలు ప్రెస్ మీట్ లో బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? బొత్స సత్యనారాయణ చాలా ఆవేశంగా ఇలాగ విగ్రహాలు ధ్వంసం చేశారు, రాముల వారి విగ్రహం అది కూడా. అలాంటి విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళకి మీరు 5 లక్షల సాయం ఎలా చేస్తారు? అతను A2 నిందితుడు అంటూ మాట్లాడాడు. రెచ్చిపోయాట. ఎందుకంత రెచ్చిపోవడం? ఆ రెచ్చిపోయినందుకు ఇవాళ సోషల్ మీడియా కూడా రెచ్చిపోతుంది. మీరు ఒక మంత్రిగా చేశారు, మీరు ఒక నాయకుడు, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు అంటే వైసీపీలో కీలక నేతే కదా. అలాంటి వ్యక్తి మీరు ముందు వెనకాల చూసుకోకుండా ఇట్లా చేస్తారు అంటే ఆయనకి అన్ని తొందరపాటే కదా, మాటే తొందర, అసలు అర్థం కాదు ఎవరికి. సో ఆ తొందరపాటుకి సాయం ఇలా తప్పులు తడకలు చేస్తే ఏమవుతుంది?
నెటిజన్లు ఆడుకుంటున్నారు. నెటిజన్లు ఏంటి, తెలుగుదేశం సోషల్ మీడియా కూడా ఆడుకుంటోంది. ఈవెన్ అనిత గారు కూడా నిలదీస్తుంది. అంటే ఎవడైనా నిలదీస్తాడు. ఇప్పుడు మనం సమాచారం సరిగ్గా లేకుండా మాట్లాడామనుకోండి, అభాస్పాలు అవుతాంగా. ఇప్పుడు అదే అయ్యాడు ఆయన. అసలు పాపం అతనికి నిజంగా ఏదో కష్టం వచ్చి ప్రభుత్వం సాయం చేసింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం సాయం చేసేసింది కాబట్టి వాడు నిందితుడా సాక్ష్య అని తెలుసుకోకుండా వాడు నిందితుడు, ప్రభుత్వం ఎలా ఇచ్చేసింది. ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు? పవన్ కళ్యాణ్ నియోజకవర్గం విజయనగరం ఏమన్నా అంటే సనాతన ధర్మానికి ధర్మానికి అన్యాయం జరిగితే ఆయన మాట్లాడతాడండి. కరెక్టే మీరు చెప్పింది. కానీ నువ్వు ముందు వెనకాల ఆలోచించుకోకుండా నువ్వు మాట్లాడి దాన్ని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ మీద వేసి, నేను అనేది అది అంటే నిజాలు తెలుసుకోకుండా, నిజ నిర్ధారణ చేసుకోకుండా మీకేదో ఒక ప్రెస్ నోట్ వస్తే ఆ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు అది తప్పుడు సమాచారమా కాదా అనేది కూడా మీరు తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి మీరు ప్రభుత్వం మీద నిందలు వేస్తూ మీరు ఒక సాక్షిని ఒక నిందితుడిగా పోలుస్తూ ఉంటే నెటిజన్లు మరి మిమ్మల్ని ప్రశ్నించక ఏం చేస్తారు? లేడికి లేచిందే పరుగు అంటారు. అలాగా ఈయనకి దొరికిందే సందు. ఒక కాగితం దొరికింది, ఈ సాక్షి కాదు నిందితుడు అని చదువుకున్నాడు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టాడు. ఎవడ మరి ప్రశ్నించకుండా ఉంటారా? నువ్వు ఈయనే కాదండి, ఎవరైనా సరే అందులో ఒక పొజిషన్లో ఉండే వ్యక్తి ఎప్పుడు తొందరపాటు పనికి రాదు. అందులో ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేదు పని పాటు. వైసీపీ వాళ్ళు గోల్డ్ గిల్లుకుని ఉన్నారు కదా. ఇప్పుడు అవినీతులు చేద్దామంటే కుదరట్లేదు, కబ్జాలు కుదరట్లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి పాపం లండన్ పారిపోయాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి సంచలనం సృష్టించాలి. ఆయన సంచలనం అనుకున్నాడు, ఆయనే సంచలనంగా మారాడు ఇవాళ. మేడం 10 సార్లు పందిని నంది అని చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేస్తే అబద్ధం నిజమైద్దా? ఎందుకు అవుతుందండి? నందిని అంతే పంది పందే. అంటే ఇప్పుడు ఎవరు ఒకవేళ నిజంగా పందించేద్దాం అనుకుంటే వాళ్ళే పంది అవుతారు, నందించేద్దాం అనుకుంటే వాళ్ళే నంది అవుతారు, ఎవడైనా సరే. అంటే నిజమే, అబద్ధం అబద్ధమే. ఉన్న అబద్ధాన్ని నిజంగా చేద్దాం అనుకున్నాడు. అంటే ఒక నిందితుడు కాని ఒక సాక్షిని నిందితుడిగా చేద్దాం అనుకున్నాడు. కానీ పాప అతని సాక్షి, ఈ సాక్షి అనే పదం కూడా ఆయనకి పాప కొంచెం ఇబ్బందిగా ఉందేమో. ఆయన పేపర్ గుర్తుకొస్తుందో లేకపోతే సాక్షి అంటే అర్థం కాక మాట్లాడాడో, అంటే మన సాక్షి వాళ్ళు ఇచ్చారు కాబట్టి సాక్షి అంటే నిందితుడు అని అనుకున్నాడు. మొత్తానికి ఏదో కన్ఫ్యూజన్ అయితే అయ్యాడు. ఆ కన్ఫ్యూజన్లో తొందరపడ్డాడు. తొందరపడ్డందుకు ఇవాళ ఆయన ఎదుర్కొంటున్నాడు అందరి దగ్గర నుంచి. ఓకే, ఇక మీదనైనా సరే ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ సమాచారాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని దాంట్లో నిజానిజాలని ఆయన నిర్ధారణ చేసుకొని గనక మాట్లాడగలిగితే బానే ఉంటది. ఖచ్చితంగానండి బాబు, లేకపోతే ఇలాగే ఉంటుంది. ఆయన మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదంటూ కూడా నెటిజన్లు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతే జరుగుతుంది, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.